అందరికీ నమస్కారం అండి. ఈరోజు కేంద్రాలు అంటే 1, 4, 7, 10 అంటే మన లగ్నం నుండి 1, 4, 7, 10లో గురు గ్రహం ఉంటే మనకు ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనము వివరంగా తెలుసుకుందామండి. ఇది ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. సేమ్ ఫార్ములా ప్రతి ఒక్క లగ్నానికి మీరు ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఓకేనండి. గురువు 1లో ఉంటే ఇది 1, 4, 7, 10 అంటే దిగ్బలం అవుతారండి. దిగ్బలం అంటే వీళ్ళు పిల్లర్స్ అన్నట్టు. సో ఇది 1లో ఉన్న, 4లో ఉన్న, 7లో ఉన్న, 10లో ఉన్న మనకు మంచి అదృష్ట యోగం అని చెప్పవచ్చు. సో 1లో గురువు ఉంటే మనకు అన్ని విధాలుగా లాభము, శుభము, అదృష్టము కలిసి వస్తుంది. గోల్డ్ బాగా కొంటారు. వీళ్ళ దగ్గర ఆస్తులు చాలా ఉంటాయి. సంగమనందు వీళ్ళకు మంచి పేరు, ప్రతిష్టలు, గౌరవము చాలా ఉంటాయని అర్థము. 4 అంటే సొంత ఊరు. ఇంకోటి ప్రాపర్టీ, ఏదైనా ప్రాపర్టీ ఉంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నట్టు. అంటే వీళ్ళు ఇన్ కేస్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటే వీళ్ళకు కుజుంతో కలిసి ఉంటే ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయని అర్థము. అంటే వీళ్ళు ఉన్న ఊరిలో వీళ్ళు ఒక టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటారని అర్థము. 7 అంటే వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది అని అర్థము. లేదా అత్తగారి నుండి బాగా లాభాలు ఉంటాయని అర్థము. లేదు 10లో ఉన్నాడండి గురువు. 10లో ఉంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారం నందు వీళ్ళు మంచి పొజిషన్లో ఉంటారని అర్థము. వీళ్ళు ఒక ప్రొఫెసర్ గాను, లేదా ఒక టీచర్ గాను, లేదా ఒక పురోహిత్ గాను అట్లా ఉంటారని అర్థము. ఇంకొకటి గురువుతో పాటు వీళ్ళకు బుధుడు ఉన్నాడండి. బుధుడు ఉంటే వీళ్ళు ఒక మంచి మ్యాథమెటిషియన్స్ గాను, లేకపోతే ఒక పెద్ద విద్యావేత్తకు గాను అట్లా, లేదా ఒక జర్నలిస్ట్ గాను అట్లా ఉంటారని అర్థము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.